ల్యాంగిచో గారు కొరియా దేశంలో ఉంటారు. ఆయన బుక్ నేను చదివినప్పుడు 5 లక్షల మంది సంఘాన్ని నడిపించాలట. ఆయన ఎన్ని లక్షల మందినండి? 5 లక్షల మంది సంఘాన్ని 5 లక్షల మంది సంఘాన్ని నడిపించడానికి పాల్ యాంగిచో గారికి ఎంతో బర్డెన్ ఉంటుంది. ఎంతో మరి కొంతమంది సేవకుల్ని నడిపించాలి, సంఘ పెద్దల్ని నడిపించాలి, నాయకుల్ని నడిపించాలి. అంత భారము ఆ దైవచనుడి మీద ఉన్నప్పుడట ఆ దైవచనుడు ఏ దినమైతే నేను ప్రార్థన చేయనో సాతాను వీరందరిపై ప్రయోగాలు పంపిస్తుంది. సాతాను వారిని మరి అనగద్రొక్కుతాడని ఈ యొక్క పాల్ యాంగిచో గారట ప్రతిదినం ఆయనకి ఎంత సేవాభారం ఉన్నా, ఎంత వాక్య పరిచర్య చేసినా, ఆయన ఎంత టీవీ కార్యక్రమాలు, రేడియో కార్యక్రమాలు, వార్తా పేపర్ కార్యక్రమాలు ఆయన ఇచ్చినప్పటికీ కూడాట ప్రతి దినం అంత విస్తారమైన పనిలో ఆయన ఉన్నప్పటికీ కూడా ఎంత అలసిపోయిన స్థితిలో కూడా దేవుని యొక్క సన్నిధిలోనికి వెళ్ళి ప్రార్థన చేసేవాడట. దేవుని సన్నిధిలో అడిగేవాడట పాల్ యాంగిచో గారు, అయ్యా నేను ఈ దినాన్ని నేను నడిపించాలి, సంఘాన్ని ఎలా నడిపించాలి, సేవకుల్ని ఎలా నడిపించాలి, మరి విశ్వాసుల్ని ఎలా నడిపించాలి, వచ్చేవారితో ఎలా మాట్లాడాలి, వెళ్ళేవారితో ఎలా మాట్లాడాలి, నీ జ్ఞానం నాకు కావాలి, నీవు నాకు కావాలి, నువ్వు నాతో మాట్లాడితేనే ఈ 5 లక్షల మందిని నేను నడిపించగలుగుతానయ్యా అని ఎప్పుడు కూడా దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడట. ఈ రాత్రి నేను చెప్పేది ఏంటంటే, నీ కుటుంబాన్ని నువ్వు నడిపించాలంటే దేవుని యొక్క జ్ఞానం నీకు కావాలి. నీ కుటుంబాన్ని నువ్వు కట్టుకోవాలంటే దేవుని యొక్క కృప నీకు కావాలి. నీ కుటుంబాన్ని నీవు అభివృద్ధి చేసుకొని పెంపొందించుకోవాలంటే దేవుని యొక్క సహాయము నీకు కావాలి. హల్లెలూయా. కాబట్టి నీ ప్రార్థనలో పట్టు విడవకుండా ప్రార్థన చేయాలి. ఎప్పుడు ప్రార్థించాలి, ప్రార్థన చేస్తూనే ఉండాలి, విరామం లేకుండా, విసుకకుండా. అందుకే పరిశుద్ధ గ్రంథంలో ఒక మాట ఉంటుంది. అట్లాగే మనము దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థన చేస్తూనే ఉండాలి ఇచ్చేంతవరకు. ఎప్పుడు వరకు అండి? ఇచ్చేంతవరకు. చూడండి, మేము సంఘములో నేర్పేది 21 దినాలు దానియేలు ప్రార్థన, 3 రోజులు ఎస్తేరు ప్రార్థనలు, 40 దినాలు మోషే యేసు క్రీస్తు చూపిన ప్రార్థనలు, అదేవిధంగా 52 దినాలు అది దైవజనులకి వ్యక్తిగతంగా దేవుడు మాట్లాడితే ప్రేరేపణిస్తే 52 రోజులు నెహెమ్యా పడిపోయిన ప్రాకారాలు కట్టాడు. ఆ 52 దినాల్లో అనేక ప్రాకారాలు, ప్రతి విశ్వాసి ప్రాకారం కట్టబడటానికి ఆ 52 దినాలు ప్రార్థనలు, 7 దినాలు ప్రార్థనలు, 3 దినాలు 21 రోజు, ఇప్పుడు ఆల్రెడీ 40 దినాల ప్రార్థనలు జరుగుతున్నాయి దేవుని బిడ్డలారా. ఎందుకు ఎప్పుడు కూడా మేము ప్రార్థన విశ్వాసికి నేర్పిస్తూ ఉంటామంటే, ఏది వారికి చేతగైనా చేతగాకపోయినా దేవుని సన్నిధిలో చాలామందికి అక్కడ సంఘానికి చదువు లేదండి, బైబిల్ వాక్యాన్ని చదవలేరు. కనీసం ప్రార్థన ద్వారా అయినా వారి కుటుంబాలను కట్టుకుంటారు, వారి జీవితాలను కట్టుకుంటారు. దేవునికి వారు దగ్గర అవ్వాలి. ప్రార్థన అనగా దేవునితో సన్నిహిత సహవాసం కలిగి ఉండటమే ప్రార్థన. దేవునితో సహవాసం కలిగి ఉండటమే ప్రార్థన. అందుకని వారికి ప్రార్థనలు నేర్పిస్తూ ఉంటాం. మరి దైవజనులు ఎప్పుడు కూడా ఉపవాసాలుండి ప్రార్థన చేసి ఎన్నో దైవ కార్యాలను చూశారు, ఎన్నో దైవికమైన కార్యాలను పొందుకొని ఉన్నారు ఆ ప్రాంతంలో, సంఘములో, కుటుంబంలో. మరి నీ జీవితంలో కూడా ప్రార్థన అనుభవం నీకు కావాలి. ప్రార్థించే బిడ్డగా నీవు ఉండాలి. ప్రార్థన పరిస్థితులను మార్చింది. ప్రార్థన ఏం చేస్తుందండి? పరిస్థితులు ప్రాముఖ్యంగా ఈ మార్చి నెలలో ఈ ప్రార్థన అని చెప్పడానికి కారణం దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఎగ్జామ్ అనేక బిడ్డలు పరీక్షలు రాస్తున్నారు. మరి ప్రాముఖ్యంగా తల్లిదండ్రులు మీ పిల్లల కొరకు మీరేం చేయాలంటే వారి తలల మీద చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. నీవే భక్తిపరురాలివి, భక్తిపరుడు కాకపోవచ్చు, కానీ నీకు స్వాస్థ్యముగా బహుమానముగా దేవుడు బిడ్డల్నిచ్చి ఉన్నాడు మీకు. ఆ బిడ్డల తలలపై మీరు చేతులు పెట్టి ప్రార్థన చేయాలి. అయ్యా ఈ బిడ్డను అభిషేకించు, ఈ బిడ్డను కృపతో నింపు, ఈ బిడ్డను జ్ఞానముతో నింపు, ఈ బిడ్డను ఆత్మతో నింపు, ఎగ్జామ్కి వెళుతున్నప్పుడు వస్తున్నప్పుడు కాపుదల, ఆరోగ్యము, జ్ఞానము, భద్రతనివ్వయ్యా అని ఒక తల్లిగా ఒక తండ్రిగా నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు వారిపై కృప ఆవరించి ఎన్నిక లేని వారు కూడా, జ్ఞానము లేని వారిని కూడా దేవుడు జ్ఞానము కలిగిన వారిగా చేస్తాడు. హల్లెలూయా. మరి ఈ బల్బులు కనిపెట్టిన వ్యక్తి థామస్ ఆల్వా ఎడిసన్, అంతే కదా? పాప బాగా చెప్పింది, దేవునికి స్తుతి చెల్లిద్దాం. హల్లెలూయా. ఆ థామస్ ఆల్వా ఎడిసన్ ఈ బల్బ్ కనిపెట్టిన వ్యక్తి, చూడండి చిన్న పాప ఎంత చక్కగా ఉంటుందో. ఆ వ్యక్తి బాల్యంలో అప్పుడు స్కూల్కి వెళుతున్నప్పుడు టీచర్స్ జ్ఞానం లేదు ఈ వ్యక్తికి,
ఈ వ్యక్తి చదువుకు పనికిరాడు, ఈ వ్యక్తి వేస్ట్, ఈ వ్యక్తి మా స్కూల్కే చెడ్డ పేరు తెస్తున్నాడు, మా స్కూల్లో ఈ స్టూడెంట్ ఉంటే పిల్లలందరూ చెడిపోతారు, జ్ఞానం లేదు, ఏది చెప్పినా వినడు, చదవడు, మొద్దు, మాకొద్దమ్మా అని తల్లికి ఒక లెటర్ రాసి ఆ బాబుని ఇచ్చేసి ఒక దినాన ఇంటికి పంపించేశారట. ఆ బాబుని ఆ యొక్క లెటర్ చూసుకుందట ఆ తల్లి. ఈ బాబుకి నిజంగానే తెలివి లేదు, జ్ఞానం లేదు కాబట్టి ఆ లెటర్లో ఏమున్నదో కూడా చూడలేని, గ్రహింపు లేని స్థితిలో ఆ బాబు ఉన్నాడట. తల్లి ఆ లెటర్ ఓపెన్ చేసి ఇంటికి రాగానే చూసి చదివి ఎంతో కన్నీరు మున్నీరుగా బాబు ముందు ఏడిస్తే బాగాదని ఒక బాత్రూంలోకి వెళ్ళిపోయి తల్లి ఎంతగానో ఏడ్చిందంట. అయ్యో నా బాబు దేనికి పనికిరాడు అంటున్నాడు, నా పిల్లోడు స్కూల్కి పనికిరాడు, చదువు లేదు, మరి చదవద్దు అంటున్నారు, టీచర్స్ పంపించేశారు, ఈ లెటర్లో ఈ వివరం ఉన్నది, నేనేం చేయాలి ఈ బాబుని? కొంతమంది మంచిగా ఆలోచించే తల్లులు ఉంటారు, కొంతమంది చెడ్డగా ఆలోచించే తల్లులు కూడా ఉంటారు. అయ్యో వీడు పనికిరారు అంటున్నారు, ఇక స్కూల్కే పనికిరాను, నాకెందుకు పనికి వస్తాడని విడిచిపెట్టే తల్లిదండ్రులు కూడా ఉంటారు. కానీ ఆ తల్లి అలా చేయలేదండి. ఆ తల్లి ప్రార్థనా పర్రాలు, ఆ తల్లి మంచి విశ్వాస పర్రాలు, ఆ తల్లి దైవ జ్ఞానము కలిగిన తల్లి కాబట్టి ఆ తల్లి ఏం చేసిందంటే ఆ లెటర్ చూసిన వెంటనే చదివి అది కడుపులో పెట్టుకొని ఆ లెటర్ దాచిపెట్టేసి బాబుకు తెలియకుండా ఆ బాబునికి ఏం చేసిందంటే నేనే హోమ్ టీచింగ్, ఇంట్లో ఒక టీచింగ్ చేద్దాం, ఈ బాబుకు ఒక మంచి భవిష్యత్తును దేవుడిస్తాడని నమ్మింది. ఆమె ఆరాధిస్తున్న దేవుని వైపు కన్నులెత్తి చూసింది, ఆమె విశ్వసించిన దేవుని వైపు ఆమె చూసింది, ఆమె నమ్మిన దేవుని వైపు ఆమె చూసింది. దేవుని బిడ్డలారా, ఇక ఆమె ఆ బాబుని చిన్నగా దైవ మందిరంలోనికి, దేవుని మందిరంలోకి అలవాటు చేసి ప్రతి సండే స్కూల్లో క్రమం తప్పకుండా బాబుని పెంచిందంట. ప్రతి సండే స్కూల్లో బాబు వాక్యం అప్పు చెప్పటం, పాటలు పాడటం, ఆరాధన చేయటం, సండే స్కూల్లో చాలా నమ్మకంగా పెంచింది ఆ తల్లి. దైవ కార్యక్రమాల్లో దేవుని సన్నిధిలో పెంచింది. సమాజానికి ఆ బిడ్డ పనికిరాలా, స్కూల్లో ఆ బిడ్డ పనికిరాలా, ఎవరికి ఆ బిడ్డ పనికి రాలేదు, కానీ తల్లి కడుపులో పెట్టుకొని ఆ బాబుని దేవుని కొరకు పెంచింది. దేవునికి పనికి వస్తారండి, మనుషులకు పనికి రాపోయినా. హల్లెలూయా, హల్లెలూయా. ప్రజలకి, కుటుంబానికి పనికిరాని వారిని కూడా దేవుడు సరిచేసి వాడగలడు. హల్లెలూయా.